డీలర్ల సమస్యలను ఎరువుల కంపెనీ వారు పరిష్కరించినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా బంద్ను ఉధృతం చేస్తామని రాష్ట్ర అధ్యక్షులు నాగర్ల వెంకటేశ్వర్లు అన్నారు. వరంగల్ జిల్లా ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శివనగర్ సాయి కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎరువుల డీలర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశంలో డీలర్లు, యజమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కరెంటు ప్రభుత్వం ఇస్తా ఉంది, పెట్టుబడి సాయం ప్రభుత్వం చేస్తా ఉన్నప్పటికీ ఇలా ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు అన్నీ కూడా ప్రైవేట్ డీలర్ల ద్వారానే రైతులకు అందుబాటులో పెడతా ఉన్నాం. ఇలా భారతదేశం వ్యవసాయ రంగ దేశం, అందులో తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగంలో నంబర్ 1 రాష్ట్రంగా ఎదుగుతున్నది. ఆ తెలంగాణ వ్యవసాయ రంగంలో నంబర్ 1 రాష్ట్రంగా ఉండడానికి కారణం కూడా మన డీలర్ల పాత్ర కీలకమనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా విలేకరుల ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఇలా ఎరువులు కావాలన్నా, పురుగు మందులు కావాలన్నా, విత్తనాలు కావాలన్నా మరి మా డీలర్ల ఎన్నో లక్షలు కోట్ల రూపాయలు వెచ్చించి రైతుకు అందుబాటులో ఉన్నటువంటి ఎవరైనా ఉన్నారంటే అది డీలర్లు మాత్రమే అనే విషయాన్ని కూడా మరి రైతులు, ప్రభుత్వం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంత ప్రత్యక్షంగా మా డీలర్ సోదరులందరూ కూడా వ్యవసాయ రంగానికి, వ్యవసాయ అభివృద్ధికి బ్రహ్మాండంగా తోడ్పాటు అందిస్తూ ఉంటే ఈ యొక్క కంపెనీల యొక్క మోసం, ఈ కంపెనీలు పెట్టేటువంటి ఇబ్బందులను మరి ప్రభుత్వం వెంటనే పరిష్కరించి డీలర్ల సమస్యలను, డీలర్ల యొక్క డిమాండ్లను మరి నెరవేర్చాలనే విషయాన్ని మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, కోరుకుంటా ఉన్నాం.